ఓం శ్రీమాత్రే నమః. భక్తి సంగీత కుసుమాలు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ భావార్థామృతం సిరీస్లోకి పునఃస్వాగతం. ప్రభాత సమయం. ప్రకృతి నిద్రలేచి సూర్యకిరణాలను ఆహ్వానించే ఒక పవిత్రమైన సమయం. మనసు ప్రశాంతంగా, గాలి సుగంధంగా, ప్రతి క్షణం ఆహ్లాదకరంగా అనిపించే సమయం. అలాంటి ఆ దివ్యమైన ప్రభాత సమయంలో ఆ లలిత మహాత్రిపుర సుందరి స్మరణతో మన రోజును ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? ప్రభాత వేళలో సూర్యకిరణాలు నెమ్మదిగా భూమిని తాకే సమయంలో ఆ లలితా పరమేశ్వరిని మన హృదయంలో వికసించే కమలంలా ఆ అమ్మ రూపాన్ని ధ్యానం చేద్దాం. ఆమె ముఖం అప్పుడే విచ్చుకుంటున్న కమలంలా మనసులో పరవళ్ళు తొక్కుతోంది. బింబము వంటి, బింబ ఫలము వంటి, పగడపు తీగల వంటి సొగసును పోలిన ఆమె పెదవులు, ముత్యాలతో మెరిసే ఆమె ముత్యాల ముక్కెరతో మెరిసే ఆమె నాసిక, ఆకర్ణాంతం సాగబడి ఉన్న ఆమె అందమైన కరుణామయమైన ఆమె చూపులు, మృదు మధురమైన ఆమె చిరునవ్వు, నుదుటిపై కస్తూరి తిలకంతో ఒక దివ్య సౌందర్య గీతంలా మన హృదయంలో ఒక్క క్షణం ఆ మహాత్రిపుర సుందరి రూపాన్ని ధ్యానం చేద్దాం. శ్రీ లలితా పంచరత్న స్తోత్రం సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు రచించిన అత్యంత పవిత్రమైన స్తోత్రం. 5 రత్నాల వంటి శ్లోకాలను పఠించడం వల్ల అమ్మవారి అనంతమైన కరుణ మనపై కురుస్తుంది. ఆ దివ్యానుభూతిని పొందేలా ప్రతి శ్లోకం యొక్క భావం ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ లలితా త్రిపుర సుందరి శ్రీ విద్యా స్వరూపిణి, సౌందర్యానికి, జ్ఞానానికి, మోక్షానికి మూలమైన ఆమెను స్తుతించడం వల్ల మనలో మన అంతరాత్మ వెలుగును దక్కించుకోవడమే. అంటే అంతర్ముఖ ప్రయాణం చేయడమే. ఈ స్తోత్రం మన మనస్సులను ప్రశాంతం చేసి భక్తిభావంతో నింపి అంతర్ముఖ ప్రయాణానికి సన్నద్ధం చేస్తుంది. ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాదరం మృదుల మౌక్తిక శోభినాసం ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమధోజ్వల ఫాలదేశం. ప్రాతకాలంలో అరుణోదయ కిరణాల వలె ఎర్రని కాంతితో ప్రకాశించే, భక్తులను కోరికలు తీర్చే కల్పవృక్షం వంటి ఆ లలితాదేవిని నేను స్మరిస్తున్నాను. ఆమె చిరునవ్వు ముఖంతో, చేతిలో పాశము, అంకుశము, ధనస్సు మరియు బాణాలను ధరించి మనోహరమైన రూపంతో, ఆభరణాలతో వెలిగిపోతుంది. దొండపండు వంటి అధరోష్టము గల, ఉన్నతమైన విలువలు గల ముత్యముల చేత ప్రకాశించబడుచున్న ముక్కుతో, ఆకర్ణాంతం అనగా కర్ణముల వరకు వ్యాపించి ఉన్న ఆమె నయనములు మణిమయ కుండలాలు సంపన్నమై
చిరుమందహాసంతో కస్తూరి తిలకంతో ప్రకాశిస్తున్న ఆమె నొసలు ఆ లలితాంబిక యొక్క వదన కమలారవిందమునను ప్రాతకాలమున స్మరించుచున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు అమ్మవారి కరుణామయమైన భుజముల సౌందర్యాన్ని స్మరించుకుందాం. ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీం రక్తాంగుళీయ సదంగుళి పల్లవాఢ్యాం మాణిక్య హేమ వలయాంగద శోభమానాం పుండ్రేక్షు చాప కుసుమేషు స్మృణీర్దధానాం. ప్రభాత సమయంలో కల్పవల్లి వంటి సుందరమైన లలితాదేవి చేతులను నేను భజిస్తాను. ఆమె చేతి వేళ్లు ఎర్రని ఆభరణాలతో మెరిసిపోతూ సున్నితంగా ఉన్నాయి. మాణిక్యాలు, బంగారు వలయాలు ఆమె చేతులకు మరింత అందాన్ని చేకూరుస్తున్నాయి. ఆమె చేతులలో పాసము, అంకుశము, పుష్పబాణాలు మరియు చాపము ఉన్నాయి. ఇవి మన మనస్సులను నియంత్రించే శక్తిని సూచిస్తున్నాయి. ఇంతటి శక్తి గల అమ్మవారి చేతులకు మన కోరికలను తీర్చే దైవిక శక్తిగా నిలుస్తాయని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు అమ్మవారి పవిత్ర పాదాలను నమస్కరించుకుందాం. ప్రాతర్నమామి లలితా చరణారవిందం భక్తేష్టదాన నిరతం భవ సింధుపోతం పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం. ప్రాతః సమయంలో లలితాదేవి పద్మముల వంటి పాదములను నేను నమస్కరిస్తున్నాను. ఆమె భక్తుల కోరికలను తీరుస్తూ ఈ సంసార సముద్రం నుండి రక్షించే నౌకలాంటివి ఆమె పాద పద్మములు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వంటి దేవతలందరూ ఆమె పాదాలను పూజిస్తూ ఉంటారు. ఆ పాదాలలో పవిత్ర చిహ్నాలు ప్రకాశిస్తూ ఉంటాయి. అమ్మ పాదసేవకు మన జీవితానికి రక్షణగా నిలుస్తుంది. అమ్మ పాదసేవలో మనందరం తరిద్దాం అని ఈ శ్లోకం యొక్క భావార్థం. ఇప్పుడు జగత్తు సృష్టి, స్థితి, లయలకు కారణమైన ఆ పరాశక్తిని స్తుతిద్దాం. ప్రాతస్థువే పరశివాం లలితాం భవానీం త్రయ్యంత వేద్య విభవాం కరుణానవద్యాం విశ్వస్య సృష్ట విలయ స్థితి హేతుభూతాం విద్వేశ్వరీం నిగమవాం మనసాతి దూరం. ప్రభాత సమయంలో పరమశివుని సహచరిణి అయిన లలితాదేవిని నేను స్తుతిస్తాను. ఆమె వేదాలకు కూడా అతీతమైన మహిమలను కలిగి ఉంటుంది. ఆమెకు కరుణలో ఎటువంటి లోపము లేదు. ఈ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయలకు కారణమైన పరమశక్తి ఆమె. మన మాటలు, మనస్సు కూడా ఆమె మహిమను పూర్తిగా వివరించలేవు. అమ్మ అనుగ్రహం ఉంటే అసాధ్యం అనేది ఏదీ ఉండదు అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు అమ్మవారి పవిత్ర నామాలను జపిద్దాం. ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామా కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి
श्रीशाम्भवीति जगतां जननी परेति वाग्देवतेति वचसा त्रिपुरेश्वरीति. ప్రభాత సమయంలో ఓ లలితాదేవి, నీ పవిత్ర నామాలను నేను జపిస్తాను. నీవు కామేశ్వరివి, నీవు కమలవు, నీవు మహేశ్వరివి, నీవు శాంభవి, నీవు జగజ్జనని, నీవు వాగ్దేవత, నీవు త్రిపురేశ్వరి. ఇలా ఈ అన్ని నామాలు నీ మహిమను తెలియజేస్తున్నాయి. అందువల్ల అమ్మ నామస్మరణే మనకు శక్తి, శాంతి, విజయం ఇస్తుందని నీ నామాలను నేను స్మరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. యః శ్లోక పంచకమిదం లలితాంబికాయా సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దధాతి లలితా ఝుటతి ప్రసన్నా విద్యాం శ్రియం విమల సౌఖ్యమనంత కీర్తిం. ఈ లలితా పంచరత్నాన్ని ప్రతిరోజు ఉదయం పఠించిన వారికి ఆ లలితాదేవి విద్య, ఐశ్వర్యం, ఆనందం మరియు కీర్తిని ప్రసాదిస్తుంది అని ఈ ఫలస్థుతి యొక్క అర్థం. విన్నారు కదండి, ఆ లలితా త్రిపుర సుందరిని ఈ విధంగా మనం ప్రభాత సమయంలో ధ్యానం చేయడం వల్ల మనలో ఉండే రుగ్మతలన్నీ దూరమయ్యి మనకు సకల ఐశ్వర్యములు, సకల శుభములు కలుగుతాయని ఆదిశంకరాచార్యుల వారు మన కోసము ఈ పంచరత్నం రచించారు. చూశారు కదా, మీకు గనక ఈ భావార్థామృతం సిరీస్లో చెప్తున్న ఈ వీడియోలన్నీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ వాళ్ళెవరికైనా షేర్ చేయండి. ఈ వీడియోస్లో ఏ వీడియో మీకు బాగా నచ్చింది అన్నది మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని వీక్షించండి. ఇటువంటి మరిన్ని భావాలతో స్తోత్రాలు కానీ కృతులు కానీ మేము ముందు ముందు చెప్పే ప్రయత్నం చేస్తాము. ధన్యవాదాలు.